బీహార్లో కొత్త రాజకీయం పురుడు పోసుకుంటుంది. ఓవైపు ఇండియా కూటమి, ఇంకోవైపు ఎన్డీఏ, మధ్యలో మరో పార్టీ. ఏడాది నవంబర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ సమరంలో కథలు మారుతున్నాయి, వ్యూహాలు పదునెక్కుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ పేరుతో తెరపైకొచ్చిన ప్రశాంత్ కిషోర్ గేమ్ చేంజర్ కాబోతున్నారా? బీహార్లో ఇప్పటి నుంచే సైలెంట్ గేమ్ నడిపిస్తున్నారా? ఒకప్పుడు తలపండిన రాజకీయ పార్టీలకి వ్యూహాలు నేర్పిన వ్యక్తి అతను. ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా దేశమంతా మార్మోగాడు. ఆయన సలహాల కోసం పొలిటికల్ పార్టీలు ఎగబడ్డాయి. 2014లో కేంద్రంలో బీజేపీ, 2019లో ఏపీలో వైసీపీ. బంపర్ విక్టరీ కొట్టేందుకు కారణం ఆయన సలహాలే. ఎన్నికల్లో సలహా ఇవ్వాలంటే ఆయన తీసుకునే ఫీజు 100 కోట్ల రూపాయలు. అవును, అతడే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండే వారికి పరిచయం అక్కర్లేని పేరు ప్రశాంత్ కిషోర్. ఒక దశలో ఆయన టైం బాగా నడిచింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ మూడోసారి సీఎం అయ్యేందుకు పీకే సలహాలే ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో పాటు ఆయన పేరు కూడా మార్మోగింది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేందుకు పీకే వ్యూహాలు చాలా బాగా పనిచేశాయి. 2021లో బెంగాల్లో తృణమూల్కు, ఆ తర్వాత తమిళనాడులో డీఎంకేకు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాన పార్టీల వ్యూహాలకు అతడే ఆయువు పోశాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎన్నో పార్టీలకు సరికొత్త వ్యూహాలు చెప్పి నేర్పించిన ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టి వర్కౌట్ మాత్రం కాలేకపోయారు. ఆయన వ్యూహాలు ఆయన సొంత పనికి అస్సలు ఉపయోగపడకుండా పోయాయి. సొంత రాష్ట్రం బీహార్లో ఏం చేసినా కలిసి రాలేదు. ఆ మధ్య జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ కు రైట్ హ్యాండ్ గా ఎదుగుదామనుకున్నాడు. పార్టీలో కీలకమవుదామనుకున్నాడు. అయితే సీఎం పైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో మెల్లగా ఆయనను అక్కడి నుంచి సైడ్ చేసేశారు. దీంతో గతేడాది అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించేశారు పీకే. ప్రశాంత్ కిషోర్ దగ్గర నిధులు లేవు, ఏమీ లేవు. ఆయన వెంట ఎవరు నడుస్తారని ప్రత్యర్థులు కౌంటర్లు వేస్తుంటే కడిగి పారేశారు. తాను రాజకీయ పార్టీలకు సలహా ఇచ్చారంటే 100 కోట్లు తీసుకునేవాడినని తన ఆదాయం లెక్కలు చెప్పడం ద్వారా క్యాడర్ చెల్లాచెదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. స్ట్రాటజీలు వర్కౌట్ చేయడం ఏంటో గాని తన వ్యూహాలను ఈజీగా బయట పెట్టుకున్నారన్న చర్చ నడిచింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బీహార్లో ఈ ఏడాది అక్టోబర్ లేదంటే నవంబర్లో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సో వాటిలో తన సత్తా చాటేందుకు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ షురూ చేశారు పీకే. తన పాచికలు ఎలా పారవో ఇప్పుడు చూస్తానంటున్నారు. బీహార్లో గేమ్ చేంజర్ ఎలా అవ్వాలో తేల్చేస్తానంటున్నారు. ఏదో ఒక ఇష్యూ గట్టిగా తగలాలి. అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అదే ఇష్యూను పీకే ఎత్తుకున్నాడు. ఆ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత కొన్ని రోజులుగా బీపీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావట్లేదని, ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే చాలా జరిగాయి. ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం చేయడం, ప్రశాంత్ కిషోర్ చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచడం, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోర్టు షరతులతో బెయిల్ ఇవ్వడం, ప్రశాంత్ దాన్ని తిరస్కరించడం, బెయిల్ వచ్చినా ఆ పేపర్లపై పీకే సంతకం చేయకపోవడం, జైలుకెళ్లడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అనంతరం కోర్టు షరతుల్లేని బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికల దాకా ఇదే కథ నడిపిస్తానంటున్నారు. బీహార్లో ఒక్క వ్యూహంతో వెళ్తే పని కాదంటున్నారు ప్రశాంత్ కిషోర్. అందుకే మల్టిపుల్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. గ్రౌండ్లో పీకే చర్యలు చూస్తుంటే కథ మారుస్తారా అన్న చర్చ జరుగుతుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తామని చెప్పడం,
విద్యకు ప్రాధాన్యం ఇస్తామనటం ద్వారా ఓట్లలో అటు జనంలో కొన్ని పాయింట్లు చర్చకైతే పెట్టారు. బీహార్లో ఓవైపు ఆర్జేడీ కాంగ్రెస్, ఇంకోవైపు జేడీయూ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు మధ్యలో జన్సూరజ్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది ట్రయాంగిల్ వార్గా మారుతుందా అన్నది హాట్ డిబేట్ గా మారింది. ఇది నిజమే అన్నట్లుగా గ్రౌండ్ లో పీకే గేమ్ షురూ చేశారు. ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెంచుతున్నారు. మంచి చదువులు ఉంటే ఏం జరుగుతుందో జనానికి మాటరెక్కిస్తున్నారు. బీహార్లో తమ పార్టీ అధికారంలోకొస్తే మద్యంపై నిషేధాన్ని గంటలో తొలగిస్తామన్నారు. లిక్కర్ బ్యాన్తో బీహార్కు ఏటా 20,000 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతుందన్నారు. మద్యం కావాలనుకున్న వారికి ఏదో రూపంలో దొరుకుతూనే ఉంది. ఆ లాస్ ప్రభుత్వానికి ఎందుకన్నది పీకే పాయింట్. బీహార్లో ఎడ్యుకేషన్ ప్రక్షాళన జరగాలంటే 4 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమంటున్నారు. మద్యంపై నిషేధం ఎత్తివేసి విద్యకు అవసరమైన నిధులను సమకూరుస్తామంటూ చెప్పటంపై జనంలో చర్చ జరుగుతోంది. గత 30 ఏళ్లుగా బీహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటేస్తున్నారని, ఈ సంప్రదాయం మారాలని పిలుపునిచ్చారు ప్రశాంత్ కిషోర్. తమ పార్టీ రాజవంశానికి చెందింది కాదంటూ ప్రత్యర్థులకు సెటైర్లు కూడా వేశారు. ఇందులో భాగంగా అటు అధికార జేడీయూ బీజేపీ టార్గెట్ గా పోరాటం షురూ చేశారు. ఇటు ఆర్జేడీని టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల బలహీనతలేంటో లెక్కలు కట్టేశారు. కథ నడిపిస్తున్నారు. బీహార్ ముస్లిం ఓటర్లు, ఈబీసీ, ఓబీసీ అలాగే అగ్రవర్ణ ఓటర్లను వేర్వేరు రూట్లలో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది మిశ్రమ స్ట్రాటజీ. పీకే పార్టీతో ఏ కూటమికి నష్టం జరుగుతుందన్న అంచనాలపై చర్చ జరుగుతోంది. దీంతో ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ ఈ 3 పార్టీల ఓటు బ్యాంకుపై పీకే కన్నేశాడు. సో బైపోలార్ ఫైట్ ను ట్రయాంగిల్ వార్ గా మార్చేస్తానంటున్నాడు. నిజానికి ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎన్ని వ్యూహాలు అమలు చేయాలని చూసినా పెద్దగా వర్కౌట్ కావటం లేదు. అయితే గతేడాది డిసెంబర్ 25న పాట్నాలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ జరిగింది. డిసెంబర్ 30న వాటర్ కెనన్లు ప్రయోగించారు. మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఇది ఆందోళనకారుల్లో మరింత ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. అందులో ప్రశాంత్ కిషోర్ కీ రోల్ పోషించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగటం, ఆ ఉద్యమాన్ని తన వైపు తిప్పుకోవటం, రాష్ట్రమంతా అటెన్షన్లోకి రావటం, హైలైట్ అవ్వటం ఇవన్నీ పీకేకు ఎన్నికలకు ముందు అనుకూల పరిణామాలుగా మారాయి. ఈ ఉద్యమం ఇంతటితో ఆపకుండా 51 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయటం, దానికి యువ సత్యాగ్రహ కమిటీ అని పేరు పెట్టటం ఇవన్నీ వ్యూహాత్మకమే. పీకే పార్టీపై వస్తున్న మ్యాటర్ ఏంటంటే ప్రతిపక్షాల ఓట్లను విచ్ఛిన్నం చేయటానికి బీజేపీ వ్యూహంలో భాగంగా ఉంటోందని కొందరంటున్నారు. సో ఓవరాల్ గా చూస్తే బీహార్ ఎన్నికలు అంటేనే కులాల లెక్కలు చాలా ఇంపాక్ట్ చూపుతుంటాయి. వీటి ముందు ఎన్ని వ్యూహాలు రచించినా వట్టిదే. అందుకే ముందు క్యాస్ట్ డైనమిక్స్ ను డీల్ చేయాలి. అది ప్రశాంత్ కిషోర్ కు బాగా తెలుసు. బీహార్లో వెనుకబడిన కులాలు ముస్లింలు 53% ఉన్నారు. సో వీరిని ప్రసన్నం చేసుకోవటం కీలకం. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాల నుంచే ఎక్కువ మందిని నిలబెట్టాలని లేఖలిస్తున్నారు. తనకు నిధుల సమస్య లేదని చెప్తున్నారు. జన్సూరజ్ పార్టీ తొలి వర్కింగ్ ప్రెసిడెంట్ గా దళితుణ్ణి ఎంపిక చేయటం ఈ వ్యూహంలో ఒక భాగం. జేడీయూ యొక్క మహాదళిత్ కార్డుకు కౌంటర్ గా కూడా వెళుతున్నారు. నిజానికి జన్సూరజ్ పార్టీ స్థాపనకు ముందు 2 ఏళ్లుగా ప్రశాంత్ కిషోర్ బీహార్ అంతటా గ్రౌండ్ వర్క్ చేశారు. పాదయాత్రలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో తిరిగారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ గ్యాప్ ఉందో పసిగట్టారు. అందుకే ఇప్పుడు కథ మొదలుపెట్టారు. బీహార్ చాలా కాలంగా నిరుద్యోగం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం, నేరాలు విపరీతంగా పెరగటం వంటి సవాళ్లతో పోరాడుతోంది. వీటికి తాను మందు వేస్తానంటున్నాడు పీకే. మరి జనం ఎంతవరకు కలిసి వస్తారన్నదే పాయింట్. అక్టోబర్ 2, 2024న పార్టీ పెట్టి మరుసటి నెలలో జరిగిన 4 అసెంబ్లీ బైపోల్స్ లో పోటీ పెట్టారు పీకే. నెల రోజుల్లోనే మంచి ఓట్ షేర్ రాబట్టారు.
అక్కడ తొలి సక్సెస్. జనం మార్పు కోరుకుంటున్నారన్న చర్చకు ఆ ఫలితాలు దారితీశాయి. తనకున్న తక్కువ వనరులతోనే పార్టీ సింబల్ను, సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లటం ద్వారా మంచి మార్కులైతే రాబట్టారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు పీకే. జై బీహార్ నినాదాన్ని ఎత్తుకున్న ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది ఉత్కంఠగా మారుతోంది. బీహార్లో ప్రశాంత్ కిషోర్ మల్టిపుల్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు. ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టడం, ప్రత్యర్థుల బలహీనతలను కౌంటర్ చేయడం, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావించడం, ఇక చివరికి గెలవటం. ఇదే టార్గెట్. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.